మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మన్నెవారి జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయని, అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలని, జై జవాన్ జై కిసాన్, వడ్లను వెంటనే కొనాలి అంటూ అధికారుల నిర్లక్ష్యం నశించాలని అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కల్లంలో కాపలా కాసి కాసి కళ్ళు కాయలు కాసాయని, లారీలు రావు, తూకాలు వేయరు, మేము ఎప్పుడు ధాన్యం అమ్ముకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం నుంచే లారీలు పంపిస్తామని, ప్రతిరోజు ధాన్యం తరలింపును వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అయితే ఇచ్చిన హామీ అమలు కాకపోతే ధాన్యం బస్తాలతో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. అధికారుల హామీతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ అకాల వర్షాల భయంతో రైతుల్లో ఆందోళన మాత్రం కొనసాగుతోంది. అయితే వడ్లు సెంట్రల్ అధికారులకు అందరికీ నమస్కారం. వడ్లు సెంటర్లో తెచ్చి ఒక నెల అవుతుంది. ఒక 3-4 లారీలు వెళ్ళి అవి దింపలేరు అవి ఇప్పటికి కూడా. మళ్ళీ కూడా లారీలు రావడం లేదు. మేము మా జలాల్పూర్ తరపున రైతుల తరపున మేము ట్రాక్టర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అవి దింపుకోవాలి, అది కూడా వెళ్తూ దాటిపోవద్దు అనేది మా యొక్క. ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. మే 25కి రోని వస్తుంది. తుకాలు పోసే టైం వచ్చేసింది. ఆ తుకాలు పోసే టైం కూడా మాకు డబ్బులు చేతికి లేవు. మళ్ళీ తుకాలకు మంచి సంచులకు ఇబ్బంది అనేది. రైతులు ఇంకా నష్టపోతున్నారు కానీ డెవలప్ అవుతలేరు. ఈ అధికారులు జర చర్య తీసుకొని వడ్లను త్వరగా కొనుగోలు చేసి సెంటర్లకు రైస్ మిల్లుకు పంపించగలని కోరుతున్నాం. ఎవరు లేరు, చాలా ముసలి వ్యవసాయం చేస్తున్నారు. వర్షం పడితే మా బాధ ఎట్లా చెప్పుంటే ఇప్పటికీ కొన్ని ఒక జంతుల చూద్దాం మొత్తం ఒడ్లు లేవు కాట జలాల్పురం ఎందుకు ఆగిపోతుంది చెప్పండి. మనుషులు వస్తలేదు తెలుసా? మేము ఎంత కష్టపడుతున్నాం ఆడలో బాధలు తెలుస్తున్నాయి. 1500 ఇస్తున్నాం. ట్రాక్టర్లకు ఎంత పైసలు అంటే అన్ని పైసలు ఇస్తున్నాం. అన్ని లెక్క పట్ట మాకు రూపాయి చేసుకోవట్లేదు. వర్షాలు పడుతుంది. 20 రోజులైంది మాది కోసి. ఒక ట్రాక్టర్ పోయి 7 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఖాళీ కాలేదు. వెంటనే కొనాలని మేము కోరుతున్నాము. 4 రోజులైంది, మేము కుప్పలు పోసి 4 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా కాల్ చేసుకున్నాం. మళ్ళీ తుకాలు పోసే టైం వస్తుంది. రోజు 20వ తారీఖు రోజు వస్తుంది. వర్షాలు పడుతున్నాయి. ఇంతవరకు ఖాళీ పరిస్థితి లేదు. ఎంఆర్ఓ రాలేడు, తహసీల్దార్ రాలేడు, విఆర్ఓ రాలేడు, ఎవరు కూడా రాలేరు. వాళ్ళు అక్కడనే నిద్రపోతున్నారు. ఇక్కడ నిర్లక్ష్యం ఉంటారు. రైతులను పట్టించుకుంటే మానవుడు ఎవరు లేడు. అధికారులు నిర్లక్ష్యం అవుతాం. అధికారులు నిర్లక్ష్యం వల్లే దేశానికి. అది మన్నెవారి జలాల్పూర్ గ్రామం నుంచి రైతుల 4 రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి ఋతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా మొత్తం 3 సీరియల్ నడుస్తుంది. 2 లారీలు అయినాయి. మొత్తం పోవాలంటే ఎంత టైం పడుతుంది? మళ్ళీ కాలం వచ్చింది, వానలు పడితే అవి కూడా మొలకలు వస్తాయి. మాకు పూర్తిగా నష్టం జరుగుతుంది. ఈ నష్టం మీ గవర్నమెంట్ వర్తిస్తుందా? ఎవరు భరిస్తారు? రైతుల మీద పడుతుంది బాధ్యత అంతా. రైతులు ఎట్లా బతకాలి, ఎట్లా చేసుకోవాలి? మరి ఉరి పెట్టుకునే బాధ్యత ఇంకేం కావాలన్నా బతకాలి. ఈ ఒడ్లు మందు డబ్బులు తెచ్చుకొని నేనే కూర్చుంటాం. మళ్ళీ 2 రోజులలో లేవకపోతే ఏం ప్రాబ్లం ఏంటి?